స్పెషల్ డ్రైవ్ నేను కీర్తి. సోషల్ మీడియా ఈ రోజుల్లో మన ఊపిరి లాంటిదే. తినకపోయినా పర్వాలేదు, కానీ ఫోన్ పట్టుకొని ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూడకుండా ఉండలేము. అలాంటిది సోషల్ మీడియాలోనే అకస్మాత్తుగా నిషేధం విధించేసింది నేపాల్ ప్రభుత్వం. దాంతో అక్కడి యువత రగిలిపోయారు. కాఠ్మండూలో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు జరిగాయి. పోలీసులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కూడా పోయాయి. ఆఖరికి పరిస్థితి అదుపులోకి రాక ప్రభుత్వం వెనక్కి తగ్గి సోషల్ మీడియా నిషేధం ఎత్తివేసింది. కానీ అసలు ఈ నిర్ణయానికి కారణమేమిటి? నిరసనలు ఎందుకు అంత భయంకరంగా మారాయి? ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది పెద్ద చర్చగా మారింది. నేపాల్ ప్రభుత్వం చెప్పిన మాట ఒక్కటే, సోషల్ మీడియా వేదికలు దేశంలో రిజిస్టర్ అవ్వడం లేదు, కాబట్టి చట్టపరంగా కట్టడి చేయాల్సిందే. ఫేక్ న్యూస్, హింసాత్మక కంటెంట్, పుకార్లు వ్యాపించడం వల్ల సమాజానికి హాని కలుగుతోందని చెప్పింది. అందుకే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, ట్విట్టర్ లాంటి 26 యాప్స్ని ఒక్కసారిగా బ్లాక్ చేసింది. నేటి కాలంలో సోషల్ మీడియా అంటే యువతకు కేవలం వినోదం కాదు, అది చదువు, ఉద్యోగాలు, వ్యాపారం, కమ్యూనికేషన్ అన్నీ. ఒక్కసారిగా ఆ వేదికలు లేకపోవడంతో వారిలో ఆగ్రహం చెలరేగింది. మా గొంతు మూయిస్తారా అన్న భావనతో వీధుల్లోకి వచ్చారు. ఈ నిరసనలకే జెన్షెడ్ ప్రొటెస్ట్ అని పేరు వచ్చేసింది. మొదట శాంతియుతంగా మొదలైన నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి. పోలీసులు టీయర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు వాడారు. కొన్ని చోట్ల లైవ్ కాల్పులు కూడా జరిగాయి. దీంతో 15 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు. కాఠ్మండూ వీధులు యుద్ధ భూమిలా మారిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రాణ నష్టాలు జరిగిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 4 రోజులకే నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. సోషల్ మీడియా మళ్లీ అందుబాటులోకి వచ్చింది. దీంతో నిరసనలో కొంత శాంతి నెలకొన్నా ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా పోయిందని ప్రజలు చెబుతున్నారు. నిషేధాన్ని ఎత్తివేశారు, కానీ యువత కోపం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే వారి సమస్య సోషల్ మీడియా మాత్రమే కాదు, అవినీతి, నిరుద్యోగం, అవకాశాల లేమి, రాజకీయ నేతల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి పెద్ద ఎత్తున అసహనం రగిలించారు. అందుకే ఈ నిరసనలు కేవలం ఫేస్బుక్ కోసం అనలేం, ఇది సమాజం మొత్తం అసంతృప్తికి ప్రతీక అనాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇక ముందు నేపాల్లో ఏమవుతుంది? నిషేధాన్ని తీసేయడం తాత్కాలిక పరిష్కారం మాత్రమేనా, లేక నిజంగా ప్రజల సమస్యలు వింటారా? ఈ నిరసనలు కొత్త రాజకీయ మార్పులకు దారితీస్తాయా, లేక మరోసారి అదే పాతపాటే పాడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పుల్లారావు గారు, అనలిస్ట్, మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, నేపాల్ ప్రభుత్వం నిజంగా సోషల్ మీడియా రిజిస్ట్రేషన్ సమస్య కోసమే నిషేధం విధించిందంటారా? మీరు కొద్దిగా హిస్టరీ, చరిత్రలోకి వెళ్ళాలి. 2008 వరకు నేపాల్లో రాజులు షా డైనాసిటీ పరిపాలించారు. 200-300 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన సమయంతో భారతదేశంతో ఎప్పుడు చెడ్డ సంబంధాలు లేవు. వాళ్ళు మంచి సంబంధాలు అప్పుడప్పుడు లేకపోయినా చెడ్డ సంబంధాలు లేవు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన టైంలో నేపాల్ రాజా మహేంద్ర జవహర్లాల్ నెహ్రూని వచ్చి మమ్మల్ని మీ దేశంతో కలిపేసుకోండి అన్నాడు కూడా. అంత దగ్గర బంధు సంబంధాలు ఉండేవి నేపాల్తో. 2008 ఆ రాజు వంశాన్ని వీళ్ళందరూ కలిసి ఇలాగే సోషల్ మీడియా ఏం చేస్తుందో వీళ్ళని అలా చేసి తరివేశారు. ఎవరు తరివేశారు? చైనా చెయ్యి వెనకాల ఉన్నది. ఎవరైతే 2008 అధికారం ప్రజాస్వామ్యం పేరు మీద తీసుకున్నారో నేపాల్లో, నేపాల్ జనాభా 3 కోట్లు, ఇంకో 1 కోటి మంది నేపాలీస్ భారతదేశంలో వీసాలు, పాస్పోర్ట్స్ ఏం లేకుండా పనిచేస్తారు. అంత దగ్గర సంబంధాలు ఉన్న దేశం 2008 మే నుంచి భారతదేశానికి ఒక ముళ్ళులాగా, తుమ్మ ముళ్ళులాగా తయారవుంది. చాలామంది మర్చిపోతున్నారు ఈవేళ. దాదాపు ఈ 17-18 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే నేపాల్ని చైనాకి అప్పచెప్పింది అక్కడ ఉన్న ప్రభుత్వం. ఓలీ అనే ప్రధానమంత్రి ఎవరైతే పారిపోయారో ఈవేళ ఆయన పెద్ద చెయ్య. భారతదేశంతో 2020లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద టెన్షన్స్ తీసుకొచ్చారు. 100 సంవత్సరాల నుంచి ఉత్తరాఖండ్, ఆ ప్రదేశాలు, ఉత్తరప్రదేశ్ మంచి సంబంధాలు, ఫ్రీ రూట్ ఉండేది నేపాల్కి. చాలా అల్లరి చేశాడు, బోర్డర్ తగులు పెట్టాడు, చేయవలసిందంతా చేశాడు, అప్రదిష్ట తీసుకొచ్చాడు. వాళ్ళని ఇవాళ తరివేశారు. ఎందుకు తరివేశారంటే 2008 నుంచి ఈవేళ 15 సంవత్సరాలు 16 ప్రభుత్వాలు, 16 వేరే వేరే ప్రధానమంత్రులు పరిపాలించారు. అంటే స్థిరత లేకుండా చేశారు. తర్వాత సోషల్ మీడియా మీద చూపెట్టేది ఏంటంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళు
ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళంతా? ఏమి డబ్బు లేకుండా చైనాతో డబ్బులు తీసుకుని వాళ్ళు రాజకీయం చేసిన వాళ్ళని ప్రశ్న వస్తుంది. ఈవేళ మీరేం దాయలేరు. మీ పిల్లలు వేసుకున్న బట్టలు, తిరిగే కారులు, ప్రాపర్టీస్ అన్నీ బయటపడిపోయాయి. సో ఈవేళ సోషల్ మీడియాని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, భారతదేశం చేస్తుందంటే కరెక్ట్ కాదు. జరగవలసిన పని నేపాల్లో జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే దేశాల మధ్యన మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడు మన బంధువులు కాదు, ఎవరు కాదు. ఈ గవర్నమెంట్ పోవటం వల్ల భారతదేశానికి మంచిది. ఈ గవర్నమెంట్లు 2008 నుంచి భారతదేశాన్ని తక్కువ చేసి ఏడిపిస్తూ వచ్చారు కాబట్టి లేదు అంటారా. సోషల్ మీడియా చేసిన సోషల్ మీడియా ఎందుకు చేస్తుందంటే అక్కడ ప్రజాస్వామ్యం సంస్థలు లేవు, వ్యవస్థలు లేవు, అంతా మొనోపలైజ్ అయిపోయిన పవర్. ఎవరు బయటకు వచ్చి వాళ్ళని ఓడించలేరు. ఇలాంటివి చేస్తారు. మీరు నేర్పిందే విద్య వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్పింది రాజాని వాళ్ళని తరిమిస్తారు. ఆ విద్య వీళ్ళ మీద వాడారు. ఒక రకంగా న్యాయం జరిగింది వాళ్ళకి. ఆ న్యాయం అనుభవిస్తారు. భారతదేశంలో చాలామంది అనుకుంటున్నారు ఇలా అక్కడ జరిగింది, ఇక్కడ అక్కడ జరిగింది. భారతదేశంతో వాళ్ళకి సంబంధమే లేదు, సమానం లేదు. ఇలాంటి దేశం, ఇలాంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటిది వచ్చే పరిస్థితి లేదు. 80 కోట్ల మందికి ఫ్రీ తిండేస్తున్నారు, ఫ్రీ హాస్పిటల్స్ ఇస్తున్నారు. ఏం ఫ్రీ కాదు భారతదేశంలో. ఇక్కడ మనకి వాళ్ళకి కంపేర్ చేయక్కర్లేదు. బంగ్లాదేశ్లో పరిస్థితి అంతే, నేపాల్లో పరిస్థితి అంతే, పాకిస్తాన్లో పరిస్థితి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. బంగ్లాదేశ్ లాంటి దేశంలో 71 నుంచి ఏ ప్రభుత్వం రక్తం లేకుండా పరిపాలించలేదు, రక్తంతోనే బయటికి. ఇవన్నీ మనం వాచ్ చేయాలి. వాచ్ చేసి ఆనందపడమని చెప్పను, అర్థం చేసుకోవాలి. ఓకే, పుల్లారావు గారు, ఫేక్ న్యూస్, హింసాత్మక కంటెంట్ నియంత్రణ కోసం బ్లాక్ చేయడమే సరైన మార్గం అంటారా? ఆ రకంగా వాళ్ళు చేయగలిగిన పని చేశారు. కానీ ఎప్పుడైతే బ్లాక్ చేశారో ఇంకా విశేషమైన రూమాలు వచ్చేస్తాయి వాళ్ళ మీద. ప్రధానమంత్రి కేపీ ఓలీ పారిపోయాడు. వాళ్ళ ఫారెన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అటాక్ చేశారు. అందరం తరివేస్తారు ఇవాళ రాత్రుల్లో, తరివేస్తారు. ఎందుకంటే పోలీసు, గవర్నమెంటు అందరూ కలిసిపోయారు, సైన్యం అందరూ కలిసిపోయారు. ఇది వీళ్ళ ప్రవర్తన. సో ఫేక్ న్యూస్, రియల్ న్యూస్ ఇవన్నీ కుదరవు. ఇంకా అది అలా ప్రళయం, అలాగ సునామీ వచ్చినప్పుడు తప్పుకోవడం మంచిది, తర్వాత మనం లీడ్ చేయాలి. సో వాళ్ళు ఆఫ్ చేయటం ఈవేళ అంత ఆగే పని కాదు. ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ముందరకు వచ్చేస్తారు. భారతదేశం పక్కన ఉన్నది మర్చిపోవద్దు. 1000 మైళ్ళు మనకి వాళ్ళకి సరిహద్దు. గోడలు లేవు, ఏం లేవు. ఇక్కడి నుంచి న్యూస్ అంతా అక్కడికి వెళ్తారు, వాట్సాప్స్లో వెళ్తారు. భారతదేశం నుంచి న్యూస్ ఇస్తారు. ఇవన్నీ మీరు చూపెట్టేదంతా టీవీలో వాళ్ళు చూస్తారు. అందువల్ల ఇది ఒక పరిస్థితి నేపాల్కి వచ్చింది. మీరు మర్చిపోవద్దు, 2008లో బీర్ బిక్రమ్ షా అనే రాజాని బయటికి పంపించేశారు. 1 సంవత్సరం క్రితం ఆయన నేపాల్ వచ్చాడు, పర్సనల్ విజిట్ మీద తిరిగాడు. వేల మంది రోడ్డు ఎక్కారు, మాకు మీరే కావాలంటున్నారు. అలా జరుగుతుంది నేను అంటలేదు, కానీ మార్పు మాత్రం ఖాయం. నేపాల్ సైన్యం టేక్ ఓవర్ చేస్తారంటున్నారు ఈవేళ. చూద్దాం. సోషల్ మీడియాకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నేను ఇంపార్టెన్స్ ఇస్తా. కానీ అక్కడ ఉన్న సెంటిమెంట్ అలాగ వచ్చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళ జీవితాలు, వాళ్ళ రెవల్యూషనరీగా ఆందోళనకారులుగా బయటకు వచ్చిన వాళ్ళు రోలెక్స్ వాచెస్ తప్ప ఏం వేసుకోవట్లేదు. రోలెక్స్ వాచ్ అంటే అందరికి తెలుసు, ₹1 2 కోట్ల వాచెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రశ్నిస్తున్నారు. మన దేశంలో ఎందుకు అవ్వలేదు అలాగా? మహాత్మా గాంధీ చచ్చిపోయినప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదు, జయప్రకాష్ నారాయణ చచ్చిపోయినప్పుడు బ్యాంక్ అకౌంటే లేదు, కామరాజీ కుటుంబం లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ వాళ్ళకి? సో ఇది చాలా మార్పు వస్తుంది. దీప్తి గారు, ఈ మార్పుని మంచిదని నేను అన్నాం, కానీ మనం భయపడే పరిస్థితి మాత్రం లేదు. ఓకే సార్, సోషల్ మీడియా లేకపోతే యువత చదువు, ఉద్యోగం, వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? సోషల్ మీడియా ఆఫ్ చేసింది ఒక 24 గంటలు ఆటోమేటిక్గా ఇవాళ సాయంకాలానికి రెస్టోర్ చేస్తారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి పారిపోయాడో గవర్నమెంట్ పోయినట్టు లెక్క. గవర్నమెంట్ పోయాక వ్యాక్యూమ్ ఉండదు కదా, ఎవరో ఒకళ్ళ పరిపాలనలోకి రావాలి. ఆర్మీ వస్తారు, వచ్చి వాళ్ళు రెస్టోర్ చేస్తారు సోషల్ మీడియా.
సో సోషల్ మీడియా ఇంటర్నెట్ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళకి కష్టం కాబట్టి రెస్టోర్ చేస్తారు ఇవాళ. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో కొత్త గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ రాకముందు కొత్త వ్యవహారం వస్తుంది. ఆల్రెడీ కొత్త వ్యవహారం దారిలో ఉంది. నేపాలీస్ సైన్యం వస్తుంది దారిలో. ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటంటే భారతదేశానికి ఏమైనా నష్టం ఉన్నదా? మనకి నష్టం లేదు. సో ఎదురు చూడాలి. సోషల్ మీడియా రెస్టోర్ అయిపోతాయి. సోషల్ మీడియాలో వాళ్ళ కంట్రోల్ ఈవేళ పెట్టుకోవడం కాదు, ఒక 2 సంవత్సరాల క్రితం పెట్టుకోవాలి. నేపాలీస్ ఎందుకు పెట్టుకోలేదు? కంట్రోల్ అంటే ఎలాంటి కంట్రోల్ అంటే ఎవరు అకౌంట్ ఏది, ట్విట్టర్లోకి వచ్చేసి ఎవరో పేరు పెట్టేసి అందరిని తిట్టేయచ్చు. ఆయన మీద ఒప్పుకోం. ఆ ఆఫీసర్లు ఉండాలి. ఆ కంపెనీకి సంబంధించిన సోషల్ మీడియా ఆఫీసర్లు అక్కడ ఉండాలి. ఎక్కడో అమెరికాలో ఉంటే కుదరదు. అది భారతదేశం ఆ షరతులన్నీ పెట్టింది. అందుకని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతి మీడియా కంపెనీ, సోషల్ మీడియా కంపెనీ ఒక ఆఫీస్ ఇక్కడ ఉండాలి, వ్యక్తులు ఉండాలి, చీఫ్ వ్యక్తి ఎవరు అన్నీ ఉండాలి. నెపోలో ఏం లేవు. అందువల్ల ఈవేళ వాళ్ళకి వచ్చే ఇబ్బందులు. సార్, జెన్జెడ్ ప్రొటెస్ట్గా మారిన ఈ ఆందోళన కేవలం సోషల్ మీడియా కోసమే అని అనుకోవచ్చు అంటారా? ఒక రకంగా ఎస్. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీ మీద మర్యాద పోయింది, నాయకుల మీద మర్యాద పోయింది. నాయకులు వాళ్ళు కరప్ట్ అయిపోయారు. వాళ్ళు పూర్తిగా దేశం గురించి, వాళ్ళ దేశం గురించి వాళ్ళ 3 కోట్ల మంది ఉన్నారు అక్కడ. 1 కోటి మంది భారతదేశంలో ఉన్నారు. అంటే 30 మిలియన్స్. అంటే తెలంగాణ కంటే జనాభా తక్కువ ఉన్నారు. పెద్ద దేశం, పెద్ద టూరిజం, పెద్ద నదులు, పెద్ద పర్వతాలు, హిమాలయ పర్వతాలు అన్నీ ఉండగా వాళ్ళకి ఏంటి దరిద్రం? అది ప్రభుత్వం ఏం చేసుకోలేకపోయిందా? పెద్ద నదులు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, భారతదేశం డ్యామ్స్ కడదామంటే ఒప్పుకోలేదు. చైనా చేయొద్దని చెప్పి ఒప్పుకోలేదు. ఆ నీరంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పరిపాలన తప్పులు వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది. సోషల్ మీడియా చేసిందా అంటే ఒక రకంగా సోషల్ మీడియా మెసేజ్ అందరికి వెళ్ళిపోయి, లౌడ్ స్పీకర్లు అక్కర్లేదు, న్యూస్ పేపర్లు అక్కర్లేదు, ఆ మెసేజ్ వెళ్ళిపోయి. ఆ టెక్నాలజీ మార్పు వస్తుంది, ఇంకా వస్తాయి. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా ఎక్కువైపోతాయి. అది మానవత్వం అది ఎదురు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అరిగించుకోవాలి. మామూలుగా నిషేధాన్ని 4 రోజుల్లో ఎత్తివేయడం ప్రభుత్వ బలహీనత లేక ప్రజల ఒత్తిడికి అలా చేశారని అనుకోవచ్చా సార్? ప్రజల ఒత్తిడి ఎక్కువైపోయినాక. ప్రజల ఒత్తిడి ఎందుకు ఎక్కువైపోయిందంటే ప్రభుత్వం మీద ఓలీ అనే వ్యక్తి 2008 నుంచి మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. 18 సంవత్సరాలు వాడు మొహం చూశారు. అలాగే ప్రచంద అని అతను పెద్ద రెవల్యూషనరీగా వచ్చినోడు, వాళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్, మర్యాద పోయింది. ఎవరు నమ్మట్లేదు, తరివేయాలంటున్నారు. వాళ్ళని ఫిజికల్గా ఎక్కడ పారిపోతారో ఈవేళ అందరూ చూడాలి. సో సోషల్ మీడియా కంట్రోల్ ఎవరు చేయలేము, కానీ సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవాలి. మనం ఆనెస్ట్గా ఉంటే అది బయటకు వస్తాయి. మనం ప్రయత్నం చేస్తున్నాం, మంచిగా ట్రై చేస్తున్నాం, మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే అది వస్తుంది కదా సోషల్ మీడియాలో. ఇవాళ సోషల్ మీడియా చూపెట్టింది ఏంటంటే ఒకనప్పుడు ఒక న్యూస్ పేపరు ప్రభుత్వాల కిందకు తీసుకొచ్చేసి మా సమ్రాట్, ఫ్రెంచ్ సమ్రాట్ నెపోలియన్ 200 సంవత్సరాల క్రితం అన్న మాట మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక్క న్యూస్ పేపర్ అంటే 1000 తుపాకులు కంటే నాకు భయం ఎక్కువ అన్నాడు ఆ రోజు. ఎందుకంటే న్యూస్ పేపర్ కదా మనుషులు చదువుకుంటారు, మైండ్కి ఎక్కేస్తారు, ఈ మైండ్ మార్చుకుంటారు. అది సోషల్ మీడియా రిప్లేస్ చేస్తుంది. ఇమీడియట్గా చేతిలో ఒక న్యూస్ వచ్చేస్తుంది, అబద్ధం వస్తుంది, నిజం వస్తుంది, ఇష్టం వచ్చింది నమ్ముతాం. హీరోస్ కూడా తొందరగా అయిపోతున్నారు. వాళ్ళు సోషల్ మీడియా మీద ఎవరైతే ఎక్కువ లైక్స్ వచ్చిందో వాడు హీరో అయిపోతాడు, అక్కడే అయిపోతాడు, గంటల్లో అయిపోతున్నాడు, ఒక సెలబ్రిటీ అయిపోతున్నాడు. సో ఎంత కొత్త వ్యవస్థ, కొత్త వ్యవహారంతో డీల్ చేయాలి ప్రభుత్వాలు. డీల్ చేయలేకపోతే ప్రమాదం, ఫినిష్ అయిపోతాయి. సోషల్ మీడియాను కంట్రోల్ చేయక్కర్లేదు, సోషల్ మీడియాను అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా వీక్నెస్లు ఏమున్నాయి తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో కూడా స్ట్రెంగ్స్ ఉన్నాయి, బలం ఉన్నాయి, బలం కూడా ఉన్నాయి. ఆ బలం కూడా మొదలెళ్తుంది. నేను అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియా మీద మీకు కనుక క్రెడిబిలిటీ, నమ్మకం వస్తే ఈ వ్యక్తి మంచివాడు, మంచి నిజం చెప్తున్నాడంటే ఎవరు అది కదపలేరు, అది మర్చిపోవద్దు. అడ్వాంటేజ్ కూడా ఉన్నది సోషల్ మీడియా. మామూలుగా యువత ఆగ్రహానికి కారణాలు ఏంటంటారు సార్? అవినీతి, నిరుద్యోగం, అవకాశాలు లభించకపోవడం వల్ల వాళ్ళ ఆగ్రహానికి గురవుతున్నారని అనుకోవచ్చు అంటారా? అవినీతి ఎక్కువ పాయింట్. ఎవరైతే ప్రజలు పరిపాలించే వాళ్ళు
మేము ప్రయత్నం చేస్తున్నాం, మీకు పూర్తిగా డెలివరీ చేయలేకపోతున్నాం, క్షమించండి, ప్రయత్నం చేస్తున్నాం, మేము ఆనెస్ట్గా ఉన్నామంటే ప్రజలు సహిస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సహిస్తారు. వాళ్ళు రెండు చేతులతో తినేసి లూటీ చేసేసి మోసం చేసేసి చేస్తూ ఉంటే మాత్రం సహించరు వాళ్ళ పరిస్థితి. నేపాల్లో ఇంకో ప్రభుత్వం వస్తే అక్కడ నిరుద్యోగాలు అందరూ వెళ్ళిపోతారని లేదు, కానీ వాళ్ళు ఆనెస్ట్గా ఉంటే ఇది ఆనెస్ట్ ప్రభుత్వం సహిస్తారు. చేయలేకపోతున్నారు అని అనుకుంటారు, అంతేగాని వీళ్ళు పనికిరాని వాళ్ళు అనుకోరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేపాల్లో వచ్చింది కరప్షన్. సెకండ్, 2008 నుంచి ఈ వేళకి 17 సంవత్సరాలు ఒక 10 మంది సేమ్ మొహాలే పరిపాలిస్తారు. మూడవది, అందరు ఏం చూస్తున్నారంటే పూర్వం రాజు ఉండేటప్పుడు ఎలాగ ఉన్నది, ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఎలాగ ఉన్నది, ఆ కంపారిజన్ కూడా చేస్తారు. ఆ కంపారిజన్ చేసి కనపడుతున్నారు అందరికీ. అందువల్ల అది కూడా ఒక పెద్ద ప్రమాద పరిస్థితి అయిపోయింది. ఆ కంపారిజన్లో వీళ్ళు ఎంతవరకు ముందరకు వస్తున్నారో మనకు తెలియదు. సో తప్పకుండా ఇవన్నీ బయటకు వస్తాయి. తప్పకుండా కరప్షన్ ఏంటి, ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి, అది బయటకు వస్తాయి. బయటకు అది ఏ కారణం, ఒక్క కారణమా, ఈ కారణాలన్నీ కలిప అది ఎవెన్చువల్గా మనకు తెలుస్తాయి. కానీ వాళ్ళు సరైన పరిపాలన ఇవ్వలేదండి, సరిగ్గా పనిచేయలేదు, అది అందరికి. సార్, మామూలుగా చూసుకుంటే ఈ నిరసనలు నేపాల్లో కొత్త రాజకీయ మార్పుకు దారి తీస్తాయని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా కొత్త దారి వస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, ఇవి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అది మాత్రం ఖాయం. పెద్ద మార్పు వస్తుంది. పాత అందరినీ గెంటేస్తారు, పాత వాళ్ళు మళ్ళీ పైకి రావడానికి వీలు లేదు. వాళ్ళు 17 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా పరిపాలించారని వాళ్ళ క్రెడిబిలిటీ పోయి కొత్త వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? ఫస్ట్ ఆర్మీ వస్తుంది. ఆర్మీ ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు పరిపాలిస్తుంది? ఎలక్షన్లు పెడతారా? ఎలక్షన్లు పెడితే మళ్ళీ పాత వాళ్ళు కొట్టేస్తారా? బంగ్లాదేశ్ లాగా చూడాలి, కానీ మార్పు అనేది మాత్రం వస్తుంది. ఓకే, మామూలుగా సోషల్ మీడియా వేదికలు దేశంలో రిజిస్టర్ కాలేదు అంటున్నారు సార్, దీని మీద ఏమంటారు మీరు? సోషల్ మీడియా వేదికలు కరెక్ట్, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోవాలి, మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ రిప్రజెంటేటివ్ ఎవరు మీకు సాయం చేస్తున్నారు, ఎవరు మీ తరఫున మాట్లాడతారు, మాకు ఏమైనా పొరపాట్లు జరిగితే ఎవరికి చెప్తాం, ఫేక్ న్యూస్ వస్తే ఎవరు తీస్తారు, అది ఉండాలి. అది కంట్రోల్ కాదు, అది రెగ్యులేట్ చేయటం. ఎవరో బాధ్యత తీసుకోవాలి. ఊరిలో ఉన్నా ట్విట్టర్ మీద వెళ్ళి ఏదో దొంగ పేరు పెట్టుకుని మిమ్మల్ని తిడతాం మొదలు పెడతా, కొంతమందికి అది పాస్ చేయమంటా, మీరు ఎఫెక్ట్ అవుతారు కదా, అది మిస్యూజ్ అవుతుంది కదా. సో అక్కడ నేపాల్ ఫెయిల్ అయింది, అప్పటి కొంతవరకు భారతదేశం కూడా ఫెయిల్ అవుతుంది. ఇవాళ భారతదేశంలో కూడా ఏమొచ్చింది, సోషల్ మీడియా మీద ఒక పర్సన్ని మనం వెరిఫై చేస్తే తిరిగితే ఆడ మగ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకోవాలి, వాళ్ళు వెళ్ళి చెప్పాలి, కంప్లైంట్ వెళ్ళాలి, ఎఫ్ఐఆర్ వేయాలి, తిరగాలి, ఆటోమేటిక్గా అయిపోవాలి. ఎప్పుడైతే ఈ నోటీస్ వచ్చిందో ఆటోమేటిక్గా ఆ సంస్థ ఎంక్వైరీ చేయాలి, ఆ సంస్థ రావాలి. అది ఇంకా స్టేజ్ భారతదేశం రాలేదు. అందుకనే సోషల్ మీడియా మీద వారి ఇష్టం వచ్చినట్టుగా వల్నరబుల్ పీపుల్, వల్నరబుల్ అంటే బలహీనంగా ఉన్నవాళ్ళు, కొన్ని ఆడవాళ్ళు అవనే మగవాళ్ళు అవనే వాళ్ళ రెప్యుటేషన్ పాటు చేసి ఇష్టం వచ్చిన తిట్టడం జరుగుతూ ఉన్నది. ఇంకా భారతదేశంలో కూడా జరుగుతూ ఉన్నది. ఇంకా రెగ్యులేట్ చేయమంటలేదు, కంట్రోల్ చేయమంటలేదు, ఓవర్సీ చేయమంటున్నాం. ఓవర్సీ అంటే ఆ బాధ్యత ప్లాట్ఫామ్స్కి అప్పచెప్పాలి. మీరు మాకేం తెలియదు, మాది న్యూట్రల్ ప్లాట్ఫామ్ అంటానికి వీలు లేదు, నువ్వు న్యూట్రల్గా లేవు, నువ్వు ఒక తప్పుడు పనికి సహాయం చేస్తున్నావు, ఫెసిలిటేట్ చేస్తున్నావు, కాబట్టి చేయాలి, ఇంకా రెగ్యులేట్ చేయాలి. మన సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం, రెగ్యులేట్ చేయాలి. న్యూస్ ఫేక్ న్యూస్ కాదు, ఫాల్స్ న్యూస్ కాదు, తెలుపుతాం. స్పీచ్ అనేది ఆర్టికల్ 21 అనుకుంటున్నా, నీకు స్వతంత్రం ఉన్నది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవటానికి, కానీ ఆ స్వతంత్రాన్ని అమ్ముకుంటున్నావు, అబద్ధాలు చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చి యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నావు, మానిటైజ్ చేస్తావు అని సుప్రీంకోర్టు మనం చెప్పింది. నువ్వు ఫ్రీ స్పీచ్ అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నావు, తిట్టినందుకు జనం చూస్తున్నారు, అవమానం చేసినందుకు చూస్తున్నారు, నీకు ఆదాయం వస్తుంది. సో నువ్వు డబ్బుగా తయారు చేసే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ జరగటానికి వీలు లేదని భారత సుప్రీంకోర్టు మనకు స్పష్టంగా చెప్పారు. గవర్నమెంట్ లెవాలి, గవర్నమెంట్ తొందరగా యాక్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పాక ఆయన మన గవర్నమెంట్ చేయట్లేదంటే అది మన దురదృష్టం. సార్, ఇప్పుడు శ్రీలంక బంగ్లాదేశ్ మాదిరిగానే నేపాల్ కూడా మారే అవకాశం ఉందంటారా? చెప్పలేము ఎలా వెళ్తాదో, ఎందుకంటే బంగ్లాదేశ్కి ఒక రాజు లేడు,
శ్రీలంకకు రాజు లేడు. బ్రిటిష్ ఎప్పుడో పరిపాలన వాళ్ళు తీసేసుకున్నారు 200 సంవత్సరాల క్రితం. రాజు గీజులు అందరిని తోసారు. నెపాల్కి ఆల్టర్నేటివ్ ఒక రాజు ఉన్నాడు. ఆ రోజు 2008 మేలో భారతదేశం మొదలు వచ్చిన ప్రశ్న, రాజు ఉండాలా ఉండకూడదా? భారతదేశం ఉండాలి అంటే ఉండును ఏదో రకంగా, మనం తీసేయండి చాలా గొప్పగా ఉన్నారు ప్రభుత్వం చెప్పారు. ఆ రోజు నుంచి మన పక్కలో ఒక బయళ్ళలాగా నేపాల్ తయారమైంది. కంట్రోల్ లేకుండా తయారమైంది. ఇష్టం వచ్చినట్టుగా అవమానం చేసింది. సో మనకి ఆ మార్పు కూడా ఎలాంటిది వస్తుంది చూడాలి. తప్పకుండా చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఇది కంట్రోల్ లేకుండా నేపాల్ అవుతుంది. కొన్ని రోజులు అరాచకం వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. అరాచకం కూడా వస్తుంది. ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? చైనా తీసుకుంటారా? అప్పుడు వాళ్ళని రెచ్చగొట్టిన చైనా తీసుకోదు కదా. పాకిస్తాన్ కూడా కొన్ని మంచి సంబంధాలు పెట్టింది. పారిపోతారు, అందరూ పారిపోతారు. సో భారతదేశం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మనకు సంబంధం లేదంటాం. ఆర్మీ తీసుకున్నాక ప్రజాస్వామ్యం కావాలంటాం. లేకపోతే కొత్త విధానం చేస్తామా? రాజు కూడా ఉండాలి, ప్రజాస్వామ్యం కూడా ఉండాలంటామా బ్రిటన్ లాగా? చూడాలి. సార్ పుల్లారావు గారు, టోటల్గా నెపోటిజం రూపుమాపే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మానవుడు కరప్షన్కి ఎక్కువ వెళ్తాడు. సారీ టు సీ. నెపోటిజం అంటే వాళ్ళ పిల్లల కోసం, నెపో కిడ్స్, వాళ్ళ పిల్లల్ని మేపటానికి, పిల్లల్ని ముందలు తీసుకురావటానికి, పిల్లలకి అధికారం అప్పచెప్పడానికి. మన దేశంలో జరగట్లేదా? పుట్టుగా చూస్తున్నాం కదా. నెపో కిడ్స్ అన్నారు వాళ్ళందరికీ పేరు. సినిమాలో సినిమా కిడ్స్ ఏంటి, పాలిటిక్స్ కిడ్స్ ఏంటి? సరే, వాళ్ళు ఏమంటున్నారంటే ఒక వ్యాపారస్తుడు వాడి ఆస్తి వాడు పొడికేస్తున్నారు కదా, అది నెపోటిజం కాదా అంటున్నారు. మరి దానికి ఎలా జవాబు చెప్తా? అది నీ సొంత ఆస్తి ఇచ్చుకుంటున్నావు. దేశాన్ని పంచుకుని ఇవ్వటం నీ సొంత ఆస్తి. దేశాన్ని మేనేజ్ చేస్తున్నారు, కంట్రోల్ చేసేస్తున్నారు పాలిటీషియన్స్. వాళ్ళని పైకి తీసుకొస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి పాలిటిక్స్లో ఉన్నవాడు భారతదేశంలో నేను పాలిటిక్స్ ఎంటర్ అవుతాను అంటాడు. ఏంటి నువ్వు పాలిటిక్స్ ఎంటర్ అవటానికి? అది ఎవరో అడగట్లేదు. ఈవేళ అమెరికా చూస్తున్నాం. జార్జ్ బుష్ అనే ప్రెసిడెంట్ తండ్రి కొడుకులు 12 సంవత్సరాలు చేశారు 30 సంవత్సరాల క్రితం. వాళ్ళ పేరున్న వాడు బంధువు ఒక్కడు కూడా ఏ పొలిటికల్ పొజిషన్లో లేడే అమెరికాలో. ఒబామా లేరే, క్లింటన్ వాళ్ళు లేరే, జాన్ కెనడీ కుటుంబం ఎవరు లేరే. ఇక్కడే ఇది అలవాటు భారతదేశం. అలాగే నేపాల్ కూడా తయారవుంది, అలాగే బంగ్లాదేశ్ కూడా ఉన్నది, అలాగే పాకిస్తాన్ ఉన్నది, అలాగే శ్రీలంక ఉన్నది. దక్షిణ ఏషియాలో ఉన్న జబ్బు, ఏషియాలో ఉన్న జబ్బు ఇది. ఇది ఎంతో మార్పులు వస్తాయి కానీ జబ్బు తగ్గదు. సార్, యాజ్ ఏ అనలిస్ట్గా ఈ టోటల్గా ఈ నిరసనల్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలా చూడొచ్చు అంటారు? చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం భయపడకూడదు. మన స్టాండ్ మనం ఆనెస్ట్గా ఉంటే మన మీద రారు. మనం జాగ్రత్తగా ఉంటే సునామీ రాదు. జాగ్రత్తగా లేకపోతే జరుగుతాయి. చాలా ప్రతి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి, పరిపాలన ఇవ్వాలి, పొగరమొత్తనంగా ఉండకూడదు. ఏదో లంచాలు ఫ్రీబీలు ఇస్తున్నా నాకు ఓట్లు వేసి పారేయని అంటాం కాదు. ఫ్రీగా తినేయటానికి ఇది నువ్వు పరిపాలన ఎలాగిస్తున్నావు? సింపుల్గా ఉన్నావా? భారతదేశం అందరూ మర్చిపోతున్నారు. ఇండియా అనే రిపబ్లిక్ మహాత్మా గాంధీ గారు ఐడియాస్ ఫామ్ అవ్వింది. కాన్స్టిట్యూషన్ ఎవరెవరు రాయాలి చెప్పింది మహాత్మా గాంధీ. ఎలాగ ఉండాలి చెప్పింది. చాలామంది కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో చదువుకున్న వాళ్ళకే ఓటు ఉండాలంటే అందరికీ ఉండాలి అన్నారు మహాత్మా గాంధీ. సో ఆ పద్ధతి మన నాయకులు మర్చిపోతున్నారు కాబట్టి ఫ్యూచర్ మనం చెప్పలేం. నెపోలో మర్చిపోయారు, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేకపోయారు. ఈ దాదాపు 18 సంవత్సరాలు రాజ్యంగా చేసి 16 ప్రభుత్వాలు నేపాల్లో పరిపాలించారు. ఈ 20 సంవత్సరాల లోపల 18 సంవత్సరాలు ఏం ప్రభుత్వం, ఎంత అసహ్యంగా ఉన్నది అది ప్రజలకి. సో అలాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన పరిపాలించే వాళ్ళు మర్యాదపూర్వకంగా మంచిగా ఉండాలి అని మనకు కోరాలి.